నాకేమి కాదా ఈ భోగి మొత్తం కప్పడిపోతుంది వల్ల నా వల్ల కప్పడిపోతుందా? నేనేం చేశాను? ఏం చేయాలా? అడ్డమైన గడ్డంతా తిని కుప్పలా చెత్త వేస్తున్నాయి ఇక్కడ. అలా చెప్పచ్చు కానీ నీకు రైలు బండి కొత్త కానీ నాకు కొత్త కాదు. నేను ఇలాగే తింటాను, ఇలాగే చేస్తాను. అయినా నువ్వెవడేంటి నాకు చెప్పడానికి? నేనెవడా టికెట్ తీసుకుని పాసింజర్ ప్రయాణికున్నాయా? అబ్బో టికెట్ తీసుకున్నా పాసింజర్ అంట. పాసింజర్ నేను పాసింజర్ నేను టికెట్ తీసుకున్నా. అలా చెప్పావు కానీ వద్దు, నేను నచ్చగాడు పెట్టలేదు. నేనేం చేశానమ్మా తల్లి? నా అట్టుకొని నేను తిన్నాను, ఆ జనకాయలు నేను తింటున్నాను. నువ్వు పుట్టక ముందు నుంచే నేను ఇలాగే తింటున్నాను, ఇలాగే ఉంటున్నాను, ఇలాగే పడేస్తున్నాను. అలా అమ్మ తాతకి డబ్బులు నేర్పుకున్నట్టుంది. అలా చెప్పొచ్చా? ఓడిపుట్టు వచ్చి పిల్లని ఎక్కించినట్టుంది. అలా మరేలే ఎవరా నువ్వు? అసలు నీకు గుర్తుందా? ఆ అమ్మాయి అంత అర్థమయ్యేలా చెప్తుంటే నీకు అసలు గుర్తుందా? అసలు నువ్వెవరా? డీసీ గారు సమయానికి వచ్చా సార్. చూడండి చెత్త వచ్చేది చెత్త మందు. ఏమయ్యా అసలు నీకు అని మీరు ఏమడిగారో నాకు తెలుసండి. సీట్ ఉందా, టికెట్ ఉందా అని అడుగుతారు. అంతే కదండి ఆగటయ్య గారు. ఇదిగోండి టికెట్ కాదా? ఓకేనా? ఇక నా ఇవ్వండి, నేను తినొచ్చు. నా శనక్కాయలు నేను తినొచ్చు, నా చెత్తనే వాడేయచ్చు. అరే టికెట్ ఉంది సరే, టికెట్ అప్పుడు సంస్కారం ఉండాలి. అంటే నాకు సంస్కారం లేదనగా? సంస్కారం లేదంటే లేదు. కొంతమంది తిరిగే చోట తినేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఇక్కడ అక్కడ పడేయటం, అందరి కష్టం గెలిపించడం, చెత్త తీసుకెళ్ళి చెత్త పుట్లు వేయాలి. మనిషికి కొంచెం శుభ్రంగా పరిశుభ్రత ఉన్నారు. మీరు చూడడానికి చాలా పెద్ద మనుషులు కనపడుతున్నారు. 10 మందికి మీరు చెప్పాలి కానీ 10 మందికి మీరు చెప్పకూడదు. కొంచెం ఆలోచించండి. మీరు చేసే పని పక్క వారికి రోడ్డు వారికి అసౌకర్యం అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. కొంచెం ఆలోచించండి. మారడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువగా ఉంటారు. కొంచెం మారడానికి ప్రయత్నం చేయండి. సార్ గారు నిజమేనండి మీరు చెప్పింది. మీలాగా అంత మంచిగా ఎప్పుడు ఎవరు చెప్పలేదండి. చెప్పుంటే నేను ఎప్పుడో మారేవాడినండి. నేను టికెట్ తీసుకున్నాననే అహంకారంతో నేను ఏమైనా చేయొచ్చు, చెత్త ఎక్కడైనా పడేది, ఎలాగైనా ఉండొచ్చు అని నేను వెలవీగానండి. ఇప్పటి నుంచి నేను మారుతానండి. నేను మారడమే కదా, అందరికీ మార్పు వచ్చేలా చేసి అంతా శుభ్రం ఉండేలా చేస్తానండి. ఇది నా సీటు, ఇది నా డబ్బా, ఇది నా రైల్వే. దీన్ని పరిశుభ్రంగా ఉంచడం నా బాధ్యత, మనందరి బాధ్యత. ఏ మేరా సీట్, ఏ మేరా డబ్బా, ఏ మేరా సీట్, ఏ మేరా డబ్బా, ఏ మేరా సీట్.